అంతా కూడా ఈ న్యాయంలోనే. ఇంకో విషయం ఏంటంటే జేఈఓ టీటీడీగా ఉన్నప్పుడు మన ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వైజాగ్ బ్రాంచ్ను కూడా ఈ న్యాయంలోనే మామూలు శంకుస్థాపన చేసి మామూలు కంప్లీట్ చేయడం జరిగింది. సో యాజ్ ఏ ఇంజనీర్గా పిలిచాం, బట్ నాట్ ఏ కమిషనర్గా. మా పిల్లల్ని కొద్ది ఇంజనీర్ థ్యాంక్ యూ సార్. అటువంటి ఇంజనీర్స్ కాలక్రమేణా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఈ రోజున మరి ఒక మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారంటే దాని వెనకాల ఇంజనీర్స్ యొక్క కృషి ఉందని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తించాలా. అందు గురించి ఇంజనీర్స్ యొక్క సేవల్ని మనం గుర్తించుకోవడానికి ఈ మన భారతదేశ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చికొండ విశ్వేశ్వరయ్య గారు ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్నేషనల్గా రినౌండ్ ఇంజనీర్, ఆయన పుట్టినరోజుని ఇంజనీర్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. సో మనం ఈ సందర్భంగా ఇంజనీర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ని ఒకసారి మననం చేసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి కంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఒకసారి ముఖ్యంగా యంగ్ జనరేషన్ స్ఫూర్తిదాయకంగా చూసుకుని నేను కూడా భవిష్యత్తులో ఈ సమాజానికి ఒక ఇంజనీర్గా ఈ రోల్ ప్లే చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇందాక ఆయన చెప్పినట్టు మాకు కూడా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సివిల్ సర్వెంట్ అయితే మాత్రం ముఖ్యంగా సివిల్ సర్వెంట్గా మనం పనిచేయడానికి ఎంతో ఉపయోగకరం అని చెప్పి మా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నాను. మామూలుగా మనం ఏ డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయిలో పనిచేసేటప్పుడు ఇంజనీర్స్ యొక్క రోల్ ఏదో విధంగా మాకు టచ్ అవుతుంది. సో దాని ద్వారా మనం సివిల్ ఇంజనీరింగ్ చదివిన దానివల్ల చాలా విషయాల పట్ల మనకు కాస్త నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మనం అన్ని విషయాలు అర్థం చేసుకుని ఆ జిల్లాను డెవలప్మెంట్ చేయడానికి మనం బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసేటప్పుడు కూడా ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టి వెలుగొండ ప్రాజెక్ట్ని మొదటి దశ నేను ఉండగానే పూర్తి చేశాను. ఆ తర్వాత రెండో దశ ఇప్పుడు ప్రోగ్రెస్ ఉంది. అట్లాగే ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా స్టడీ చేసి ఇప్పుడు కూడా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకాశం జిల్లాలో ఉంటుంది. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఇట్లాంటి విషయాల పట్ల ఎవరు కూడా అంతగా ఫోకస్ పెట్టట్లే. ప్రకాశం జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఏ రకంగా వాటర్ రిసోర్సెస్ని మనం డెవలప్ చేయాలా, దానికి టోటల్గా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆ జిల్లాలో నెలకొని ఉన్నాయి, ఏ రకంగా మనం వాటర్ రిసోర్సెస్ని మనం ప్లాన్ చేసి డెవలప్ చేస్తే జిల్లా బాగుపడుతుందనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను తయారు చేయడం జరిగింది. దాంట్లో అన్నీ ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ సోర్సెస్ ఉన్నాయి, మీడియం ఇరిగేషన్ సోర్సెస్ ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్ సోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని. కాకపోతే ఈ డెమోక్రసీలో గవర్నమెంట్స్ పనిచేసేటప్పుడు వాళ్ళకున్న ప్రాధాన్యాలు పుస్తకంలో వాళ్ళకు ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త మనకు చెప్పాలంటే ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ మీద దృష్టి తగ్గిందని చెప్పాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి సంవత్సరాల్లో ఎన్నో డ్యామ్స్ కట్టిన దానివల్ల ఈ రోజున మనం ఎన్నో విషయాల్లో అభివృద్ధి చెందాం. సో అందువల్ల డెవలప్మెంట్ అంటే వెనకాల ఇంజనీర్స్ కృషి ఉంటుంది అనేది మీరు అందరూ ఈ సందర్భంగా గుర్తించాలి. ఒక ఇంజనీర్ అవ్వడం అంటే గర్వపడాలి. మామూలుగా నాకు తెలియకుండా ఎన్నో పనులు, రోడ్లు వేస్తాం, రైల్వే లైన్స్ వేస్తాం. ఏ ఇంజనీరింగ్ తీసుకుంటే విమానాల్లో తిరుగుతున్నామంటే దాని వెనకాల ఇంజనీర్స్ ఉన్నారు, ట్రైన్స్లో తిరుగుతున్నారంటే దాని వెనకాల ఇంజనీర్స్ ఉన్నారు, రకరకాల వెహికల్స్లో తిరుగుతున్నారంటే ఇంజనీర్స్ ఉన్నారు. వెహికల్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసే విషయంలో కాకుండా అవి నడవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వెనకాల ఇంజనీర్స్ ఉంటారు. ఈ రోజున వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ఇంజనీర్స్ పాత్ర వెనకాల ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసే తప్ప వీలు కాదు. సో ఇట్లా చూసినప్పుడు డెవలప్మెంట్కి సింబాలిక్గా ఇంజనీర్స్ ఉంటారని చెప్పి మీరంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. చూస్తే ఇంజనీరింగ్ సొల్యూషన్ ఏదో కాదు,
ఇంజనీరింగ్ చేయటం ఏదైనా ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ యాక్చువల్గా ఇంజనీర్స్ లైక్ టు సాల్వ్ ప్రాబ్లమ్. ఇఫ్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్